చెప్పండి సార్, మీ పేరు? నా పేరు పులిచిన ప్రభాకర్ రావు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది రాజధాని రైతునండి నేను. అది ఉద్దండరాయనపాలెం. గత ప్రభుత్వం చేసిన మోసానికి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు గత ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం చేసిన మోసానికి 11 సీట్లే ఇచ్చారు జనం. ప్రజలందరినీ మెచ్చుకోవాలి. మరి ముఖ్యంగా చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. మరి ఈ 9 నెలల పరిపాలనలో బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాడు. రాజధానిలో రైతులందరికీ కౌళ్ళు, ప్లాట్లు అన్నీ సమకూరుతున్నారు. రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇసుక ఉచితం అన్నారు. బ్రహ్మాండంగా పరిపాలనా విధానం అంతా బాగుంది. ఇప్పటి వరకు మీకు ఆయన ఇచ్చిన సూపర్ 6 అనే హామీల్లో ఏమేమి అందుతున్నాయి? ఉచిత ఇసుక అన్నారు, బాగానే ఉంది. ఇసుక ఇస్తానే ఉన్నారు. పెన్షన్ ఇస్తున్నారు. ఈ మే నెల కాడి నుంచి పిల్లలకి చదువులో తగిన ఫీజు ఇస్తానికి ప్రణాళికలో రచిస్తున్నారు. అంటే ఆయన మీకు ఇస్తారని నమ్మకం ఉందా? రేపు మే నెల ఇస్తారని నమ్మకం ఉంటేనే నేను గెలిపించింది. రైతులు ఆయన శబ్దం చేసి వెళ్ళారండి అసెంబ్లీలో నుంచి. మేము గెలిస్తేనే అసెంబ్లీలోకి వస్తాం, లేకపోతే రాము మేము. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి ఆయన గెలుచుకున్నాడు, బ్రహ్మాండంగా వచ్చాడు, అసెంబ్లీలో కూకున్నాడు, అన్ని పరిపాలన బ్రహ్మాండంగా చేస్తాడు. మరి అంతా బాగానే ఉంది. లాస్ట్ గవర్నమెంట్ ఏమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి వెళ్ళాడు. ఇప్పుడు మరి ఈ పథకాలన్నీ కూడా ఈయన ఇవ్వగలరు? పథకాలన్నీ ఇస్తాయండి. ఆయన అప్పు చేయకుండా ఏమన్నా ఇచ్చాడండి పథకాలు? ప్రతి విషయం అప్పు చేసే తెచ్చిచ్చాడండి. పోలవరం ఆపేశాడు, అమరావతి ఆపేసేసాడు, ఇంకేం విశాఖ స్టీల్ ఆపేసేసాడు. బాబు గారు వచ్చిన కాడి నుంచి ఇవన్నీ సరిదిద్దుకొని పరిపాలన విధానం ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కూడా రాకుండా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 9 నెలల నుంచి బ్రతిమలాడుతుంటే బాబు గారి ముఖం చూసి మళ్ళీ పెట్టుబడులకి మేము సిద్ధం అని వస్తున్నారు. 3 సంవత్సరాల్లో రాజధాని కానీ పోలవరం కానీ కంప్లీట్ చేసి చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. ప్రభుత్వం నిలబడదేమని అనుకున్న టైంలో సపోర్ట్ ఇచ్చి, ప్రభుత్వానికి చంద్రబాబు గారికి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్థాపించి చంద్రబాబు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన పరిపాలన బ్రహ్మాండంగా. అలాగే ఒక 15 సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పి అన్నాడు. ఉంటారా వీళ్ళు? ఇలాగే ఉంటే మంచిదండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎవరి కాళ్ళంటే మంచి జరగదు, మళ్ళీ రాక్షస పాలన వచ్చేస్తుంది. అది కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయితే బాగుండని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుండండి, కాకపోతే ప్రజలు ఇంకా అంత సీనియారిటీ ధనం రాలేదు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి చెయ్యొచ్చు, కాకపోతే అంత సీనియారిటీ రాదు. చంద్రబాబు గారు అంత అనుభవం అయిన లీడరు ఇంకెవరో లేరు. యూత్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మొత్తం తీసుకెళ్లి మూలన పడేసాడు. పథకాలు అయితేనేమి ఏమీ లేవు. రోడ్లు కానీ, వ్యవసాయ పరంగా కానీ, కనీసం రైతులకు మంచి విత్తనాలు ఇవ్వటంలో కానీ ఫెయిల్ అయిపోయారు. అది 2250 రూపాయలు అంట. 3000 రూపాయలు పింఛన్ చేస్తానన్నాడు. 2250 5 సంవత్సరాలు అయింది. బాబు గారు 3 నెలలు కలిపి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు గారికి దక్కుతుంది. మన ఎలక్షన్స్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయన గెలుపుకి కారణము ఆయన ఫాలోయింగ్ అయినా, లేకపోతే టీడీపీ కార్యకర్తల సహాయం అండదండలు కూడా ఉన్నాయి? వీళ్ళు ఇద్దరు కలిస్తేనే ఇక్కడ వైసీపీ, జనసేన, టీడీపీ ఇద్దరు కలిస్తేనే విజయం సాధించగలిగారు. వీళ్ళిద్దరి మీద నమ్మకం దేశ ప్రజలు, ఏపీ దేశ ప్రజలు అందరూ కూడా నమ్మకం ఉంచి వీళ్ళిద్దరిని గద్దెక్కిచ్చారు. వీళ్ళిద్దరూ బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తారని కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా రాజధాని తొందరగా డెవలప్ చేసి ఇంకా రైతులకు ప్లాట్లు ఇవ్వాల్సినవి, కౌళ్ళు ఇవ్వాల్సినవి ఇస్తారని ఆకాంక్షిస్తున్నాం.